మార్క్స్ వార్త 10వ అధ్యాయం 31వ వచనం దగ్గర ఈ వారం మనం మొదలు పెడదాం వాక్య భాగం. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు అనేది యేసుప్రభు చెప్పినటువంటి సంఘటన. ఇది ఎంతకైనా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి సంఘటన, అంతేనా? చాలా క్రిటికల్గా ఉండే సంఘటన. ఇప్పుడు కృష్ణన్నకు డాక్టర్ గారు మొదటి కుమారుడు, సుధాకర్ చిన్న కుమారుడు. ఎప్పటికైనానో సరే సుధాకర్ పెద్ద కుమారుడు అవుతాడా? ఎప్పటికైనానో డాక్టర్ గారు చిన్న కుమారుడు అవుతాడా కృష్ణన్న? చాలా క్రిటికల్గా ఇదంతా. ఈ ప్రశ్న మనం ఆలోచిస్తున్నప్పుడు మొదటివాడు ఎన్నికిపోవడం ఏంటి, వెనకున్నాడు ముందు రావడం ఏంటి, ఇదంతా ఒక క్రిటికల్. దీని గురించి మనం ఆలోచించేటప్పుడు ఈరోజు వాక్య భాగాన్ని ఇక్కడ ఎన్నుకుందాం. మనం ఏ విధంగా ముందున్నోడు వెనక్కి వెళ్తాడో, ఏ విధంగా వెనకున్నోడు ముందుకు వస్తాడో ఆలోచన. మనం అందరం దీని గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడు దీనికంటే పైన జరిగినటువంటి ఒక సంఘటన మనం ఆలోచించాలి. ఇప్పుడు దానికి పైన ఒక సంఘటన జరిగింది. యేసుప్రభు దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ వాళ్ళందరూ కలిసి యేసుప్రభుతో కలిసి మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశం. పేతురు గారు లేచి మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళందరి తరపున పేతురు గారు వకాల్తా తీసుకొని, పేతురు గారు ఏమంటున్నారంటే, మేము సంవత్సరంలో విడిచిపెట్టి మేము వెంటబడి తిరుగుతున్నాం కదా, మాకేం లేదా, మాకేంటి? సహజంగానే ఈ భూమి మీద ఏ విషయం చూడండి, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక లాభం ఉంటుందని తెలిసిన పనులే జరుగుతుంటాయి. ఏదైనా సరే ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్. ఒక 60 రూపాయలు పెట్టి కేజీ బియ్యం తెస్తే మనకి ఏంటి లాభం అని ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కడుపు నిండా ఆహారం తిని మంచిగా శక్తిని పొందుతారు. అలాగనే ఒక కేజీ టమాటాలు తీసుకొని వస్తే ఏంటి లాభం దానివల్ల అనుకుంటే కుటుంబం అంతా ఆహారాన్ని తినడానికి అవసరమైనటువంటి కూరని మనం తయారు చేసుకోవచ్చు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు పెట్టి బట్టలు కొంటే ఏంటి లాభం అని అంటే మన శరీరానికి కావాల్సిన అందాన్ని కలగజేస్తాం. ఒక కుమారుని తీసుకెళ్ళి లేదా కుమార్తెను తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేసి ఒక 20,000 ఫీజు కడితే ఏంటి లాభం అంటే వాడు రేపు పొద్దున ఆఫీసర్ అయి బయటికి తిరిగి వచ్చేస్తాం. అన్నం తింటే ఏంటి లాభం అంటే శరీరానికి శక్తి. ఏ విషయం తీసుకోండి, ఏ విషయం తీసుకోండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రజలను తీసుకోండి, ప్రతి మనిషిని తీసుకోండి, ఏంటి లాభం అనే ప్రశ్న లేకుండా ఏ మనిషి తన జీవితాన్ని ముందు కొనసాగించాడు. అసలు కొనసాగిస్తారా? ఆడపిల్లలందరూ కలిసి ముఠా కట్టి పనికి పోయారు. ఏంటి లాభం అంటే పని అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి కూలి సమృద్ధి అయినటువంటి వాళ్ళు చేసిన పనికి తగ్గ పని. అలాగనే ప్రతి విషయం భూమి మీద ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తీసుకుంటే ఏదో ఒక లాభం ఉంటుందనే ప్రతి మనిషి ప్రతి పని చేస్తుంటాడు. అంతే, లాభం లేని పని ఎవరు కూడా చేయరు. ఇప్పుడు శిష్యులందరూ కలిసి యేసుప్రభు దగ్గర వాళ్ళు రేజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మేము సమస్తము విడిచిపెట్టి నీ ఎమ్మడబడి తిరుగుతున్నాం, ఏంటి లాభం? ఇప్పుడు ఈ ప్రశ్న ఎదుర్కోగానే యేసుప్రభు 2 సమాధానాలు చెప్పారు. ఒకటి చెప్పలేదా? ఈ ప్రశ్న యేసుప్రభు దగ్గరికి పేతురు గారు తీసుకొచ్చి అందరి తరపున ఆయన వకాల్తా పుచ్చుకొచ్చి అడిగితే యేసుప్రభు 2 సమాధానాలు చెప్పారు. ఏంటది? ఒకటి భూ సంబంధమైనది, రెండవది ఈ భూమి మీద జీవించడం అయిపోయిన తర్వాత జీవించడానికి వెళ్ళే పర సంబంధమైనటువంటిది. ఈ రెండింటిని గురించి 2 సమాధానాలు చెప్పారు ఆయన. మీకు 2 లాభాలు ఉన్నాయని. మేమంతా వదిలిపెట్టి వస్తున్నాం కదా, మరి మాకేంటి లాభం అని అడిగితే ఆయన, ఈ భూమి మీద నువ్వు జీవించినప్పుడు ఒక లాభం ఉంది, ఈ భూమి మీద నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకొక లాభం ఉంది అని చెప్పారు ఆయన. 2 లాభాల గురించి చెప్పారు. ఏంటది? నా నిమిత్తము, సువార్త నిమిత్తము నువ్వేదైతే కోల్పోతావో దానికి ఇప్పుడు ఈ భూమి మీద నీకు శ్రమలు వస్తాయి, శ్రమల తర్వాత అవన్నీ 100 రెట్లు వస్తాయి నీకు అని చెప్పారు. దానికి డిస్క్రిమినేషన్ కూడా చెప్పారు ఆయన. ఏం చెప్పారు? తల్లినైనను, తండ్రినైనను, అన్ననైనను, అక్కనైనను, భూములనైనను, ఇంకా విలువైనటువంటి ఆస్తులైనను, ఏదైనానో సరే ముందు శ్రమలు వస్తాయి, శ్రమల తర్వాత నీకు రావాల్సినవి 100 రెట్లు వస్తాయి. మరి ఒకటి శ్రమ పడడానికి వాడు ఇష్టం లేకపోతే? ఇక్కడ ఒక మంచి యవనస్తుడైనటువంటి ధనవంతుని గురించి మనం ఆలోచించవచ్చు.
ఒంటే సూది మధ్యలో చూడడం కూడా సులభమే అని యేసుప్రభు చెప్పినటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ యవనస్తుడైన ధనవంతుని ఆలోచించవచ్చు. శ్రమలు అనుభవించడం తనకి ఇష్టం లేదు. అసలు శ్రమలు అనుభవించడానికి అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఏం చేశాడంటే ఆయన, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నా అంటే యేసుప్రభు వాడిని చూసి ప్రేమించి, నీలో ఇంకా ఒకటి కొదవగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ ఆస్తి నమ్మి పేదోళ్ళందరికీ పంచిపెట్టు, నా ఎమ్మడి పడిరా అన్నాడు. దేనికోసం అంట? అసలు ఆయన వచ్చిందే పరలోకం ఎలా వెళ్ళాలి, నేను పరలోకానికి వారసుడు కావాలంటే నేను ఏం చేయాలని అడగడానికి వచ్చాడు ఆయన. సమాధానం చెప్తే మాత్రం అది చేయలే. ఎందుకంటే అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అని రాయబడింది బైబిల్. అందువల్ల ఏంటట, ఆయన దాన్ని చేయడానికి ఇష్టపడలేదు. అసలు పరలోకమైన వదిలేసుకున్నాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు డబ్బు కోసం. మంచి యవనస్తుడు అన్నారు కాబట్టి వాడికి ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉన్నాయి అనుకుందాం. అతని ఆయుష్కాలం 60 సంవత్సరాలు అనుకుందాం. మిగతా జీవితం ఎంత? కేవలం 30 సంవత్సరాల జీవితంలో ఆ ధనాన్ని దాన్ని అనుభవించడానికి ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు ఏం చేశారంటే వెళ్ళిపోయాడు అసలు అక్కడి నుంచి. కానీ పరలోకం ఎన్ని సంవత్సరాలు? పైన ఉన్నటువంటి పరలోకం ఎన్ని సంవత్సరాలు? కేవలం ఇక్కడ ఈ 30 సంవత్సరాలు ఈ ధనాన్ని వదులుకొని బతకడానికి, శ్రమలు పడడానికి ఇష్టం లేక ఆయన వెళ్ళిపోతే అక్కడ పడే శ్రమలు ఎన్ని సంవత్సరాలు, అక్కడ సంతోషించి ఆనందించేది ఎన్ని సంవత్సరాలు ఆలోచించినట్లయితే మనం అది లక్షల కోట్ల సంవత్సరాల జీవితాన్ని తుచ్చమైనటువంటి డబ్బు కోసం వీడు ఇక్కడ వదిలేసిపోయాం. అందుకే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, ముందుగా మీరు శ్రమలు అనుభవిస్తారు అన్నారు. మీరు కోల్పోతే, మీరు ఏది కోల్పోయినా ముందు మీకు వచ్చేది ఏంటంటే శ్రమ. ముందు మీకు కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని అనుభవించిన తర్వాతనే 100 రెట్లు భూమి మీద వచ్చేసి. ఇదే కాకుండా ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు ఆయన. ఏంటంటే అది లక్షల కోట్ల సంవత్సరాల జీవితం దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ కలిసి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యత. ఇది రెండో గిఫ్ట్ ఇచ్చేశారు ఆయన. మొదటి గిఫ్ట్ ఏంటంటే ముందు శ్రమలు వచ్చాయి, శ్రమలు అనుభవించన్నారు. అనుభవించినట్లయితే భూమి మీద 100 రెట్లు వస్తాయి, ఆ తర్వాత పరలోకం కూడా. దీనికి ముందు ఆప్షన్ ఏముందంటే ఇహమందు హింసలతో పాటు అనగానే ఆ హింసలు అనుభవించడానికి ఎవ్వరికి ఇష్టం లేదు. అందుకే మళ్ళొకసారి దాని కింద చెప్పిన మాట ఏంటంటే, మొదటి వారు అనేకులు వెనక్కి వెళ్ళిపోతారు, వెనకున్న వాళ్ళు అనేకులు ముందుకు వచ్చేస్తారంట. ఎలాగూ ఇలాగే ఎవరైతే దేవుని కొరకు తన జీవితాన్ని, తన ధనాన్ని, తన సమయాన్ని, తనకు దేవుడిచ్చినటువంటి శక్తి యుక్తులను, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి బలాన్ని ఎవరైతే దేవుని కోసం ఉపయోగిస్తారో వాళ్ళు తిరిగి ముందు కొంచెం కష్టం వచ్చినా ఆ తర్వాత 100 రెట్లు పొందుతారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా పరలోకాన్ని పొందుతారు, ఖచ్చితంగా. సరే, మీరు నన్ను క్షమించవచ్చు, క్షమించకపోయినా నాకేం పర్లేదు, కానీ క్షమించమని మాత్రం కోరుకుంటున్నాను. చూడండి, మన కుటుంబాలు, చాలా కుటుంబాలు చూడండి, దేవునిలో బలంగా ఉండే కుటుంబాలు చూడండి, ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరి కుటుంబాల్లో సంతోషం, ఆనందం ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే వాళ్ళు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ భాగాన్ని దేవునికి ఇవ్వలేదు. భాగం అనగానే డబ్బు ఒకటే కాదు సుమి, నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, కేవలం డబ్బు ఒకటే కాదు, నీ టయాన్ని ఇవ్వాలి, నీ తెలివితేటలు దేవుడికి ఇవ్వాలి, నీ శరీరంలో ఉన్నటువంటి శక్తిని దేవుని కోసం దారిపోయాలి, దేవుని పని కోసం దారిపోయాలి. వాటితో పాటు డబ్బు కూడా ఇవ్వాలి. అంతేగాని డబ్బు ఒకటే కాదు సుమి. మనం ఏమీ చెయ్యట్లేదు, దేవుడు మనకెందుకు చేస్తారు? అసలు మనం ఏం చెయ్యం. ఊరికనే సారమ్మ మొన్న మొదటి బుధవారం రాత్రి ప్రార్థన కొడుకు జరిగించింది, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది, సారమ్మ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎంతమంది అటెండ్ చేశారు ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి ప్లీజ్. మీరంతా దేవుని కోసం మీరు ఆ 2 గంటలు ఇవ్వలేకపోయారు. మీకు కోసం దేవుడు ఎందుకు ఇవ్వాలి? మీకు అసలు ఏమి ఇవ్వాలి మీకోసం?
దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో కలిసి గడపడానికి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉంటే మీ మధ్యలో నేను ఉంటానని చెప్పినటువంటి యేసు ప్రభు మన మధ్యలోనికి వస్తుంటే, ఆయన వచ్చినా సరే మనం ఇళ్లలో ఉంటున్నామంటే ఏమిటి అర్థం? ఎందుకు మన కుటుంబాల్లో సంతోషం, ఆనందం లేదు? ఆనందం మీరు అందరూ ఎందుకు లేదు? అసలు మన కుటుంబాల్లో సంతోషం, ఆనందం లేకుండా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్ ఎందుకు ఉంటాయి మనకు? ఎందుకంటే మనం దేవుని కోసం ఇవ్వాల్సినవి ఏమీ ఇవ్వట్లేదు కనుక. ఏదో ఆదివారం వచ్చిందా మొక్కుబడిగా వచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ అది ఆదివారం కూడా ఎందుకు మొక్కుబడిగా వస్తామంటే ఇక్కడ యేసుప్రభు శరీరం, రక్తం ఉంటుంది. ఇది తీసుకోకపోతే వాడికి నిత్య జీవమే లేదని బైబిల్ రాశారు కనుక దీన్ని తీసుకోవడం కోసం అయినా అన్ని పనులు మానేసి ఏ చివరికో ఆ చివరి అర్ధగంట 30 గంట వచ్చేస్తాం. ఇప్పుడు దేవుడు మనకి 100 రెట్లు ఏమి ఇవ్వాలి? ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ప్రతిసారి మనం ముందున్నటువంటి మనము వెనకబడి ఎందుకు వెళ్ళిపోతున్నాం? వెనకున్న వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చేస్తున్నారు? ఆలోచించాల్సినటువంటి అవసరం. సరే, మన వీడియోలు మన శత్రువులు ఎప్పుడు చూడలే కానీ అయినా సరే దీంట్లో చెప్తాం, సీక్రెట్ చెప్తాం, ఒక మంచి సీక్రెట్ చెప్తాం. మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు చూడరు దీన్ని, మనకు అనుకూలమైనటువంటి వాళ్ళే చూస్తారు కనుక దీంట్లో ఒక సీక్రెట్ రివీల్ చేస్తాం. చూడండి, అనుకుంటాం చూడగానే డిలీట్ కొడుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళకి చేరాలనే కోరుకుందాం. చేరకముందే ముందు మనం ఆలోచిద్దాం. నేను నా జీవితంలో నేను ఏమనుకుంటానంటే, ఎప్పుడు సత్యన లాంటి వాళ్ళు కానీ, ఇంకా దావీద్ సార్ లాంటి వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ సార్ గారు లాంటి వాళ్ళు కానీ ఎక్కడో చిన్న స్థలం కొనుక్కోరా అయ్యగారు, ఎంతకాలం ఈ కిరాయిలు ఇంట్లలో ఉంటాను, ఎక్కడైనా చిన్న స్థలం కొనుక్కొని ఒక 2 గదులు ఇల్లు వేసుకుంటే అయిపోయింది కదా. అదేనా సుధాకర్ సార్? అంతేనా? సుధాకర్ సార్ కూడా అంతే అని అన్నాను. కానీ నేనేమనుకుంటా, ఎక్కడైనా ఒక 200-300 గదాల స్థలం కొనుక్కొని ఇటు పక్క చర్చి కట్టుకొని పక్కన ఇల్లు కట్టుకోవాలని మాత్రం కోరుకుంటాను. నా దేవుడు ఏ రోజుకైనా నాకు ఇది ఇస్తాడని అంతే చెప్తుంటా కదా మీతో కూడా. ఆమెతో అయితే 1,00,000 సార్లు చెప్పుకుంటా. ఆమెతో నువ్వేం భయపడకమ్మా, మనకి చర్చి ఉంటుంది, ఇల్లు ఉంటుంది, 2 పక్క పక్కన ఇస్తారు, దేవుడు గ్యారెంటీ ఇస్తారు, నువ్వు చూస్తూ ఉండు అని. ఈ మధ్య ఏం జరిగిందంటే, మాకు వైరాలో బైబిల్ కాలేజ్ ఇచ్చారు. బైబిల్ స్కూల్ కాదు, బైబిల్ స్కూల్ కాదు, ఇది బైబిల్ కాలేజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ బైబిల్ కాలేజ్ నడవడానికి స్థలం అవసరమా లేదు? అవునండి డాక్టర్ గారు, అవసరమా లేదా స్థలం? మరి ఆ స్థలం ఎంత ఉంటే బైబిల్ కాలేజీకి సరిపోయింది? ఆలోచించండి. నేను ఏం కోరుకుంటానంటే, ఒక 150 గజంలో ఇల్లు కట్టుకొని 150 గజాల స్థలంలో చర్చి కట్టుకుంటా, ఒక 300 గజం ఉంటే చాలా అనుకుంటా. నేను ఇప్పటిదాకా అలాగే బ్రతికినా. దేవుడు ఖచ్చితంగా నాకు ఇది ఇస్తాడు, ఈ రెండింటిని నేను ఆడ కట్టుకొని బతికేస్తానని అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం మాకు ఒక బైబిల్ కాలేజ్ యాక్షన్, అంటే దాంట్లో కాలేజీకి సంబంధించినటువంటి కట్టడాలు కావాలి, దాంట్లో బిల్డింగ్లు ఉండాలి, దాంట్లో ఇవన్నీ సొంతం ఉండాలి. దానికి ఎంత స్థలం ఉండాలి ఆలోచించండి ఒకసారి. ఇది మనకే కాలేజ్ ఎందుకు వచ్చిందో చెప్తాను నేను మీకు. ఎందుకంటే చివరి రక్తపు బొట్టు వరకు, చివరి ఆలోచన వరకు, చివరి జ్ఞానం వరకు, చివరి ఒంట్లో ఉన్నటువంటి శక్తి యుక్తుల వరకు మేమందరము దేవుని కోసమే పనిచేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము 3 కలిసి కోట్లు వేసుకొని వచ్చినాం వర్షం. ఈ పూట రాకపోతే ఎవరైనా కొడతారా? ఎరా సునీత నువ్వు ఏమైనా అంటావు అన్నాను, రేపు రాకపోతే మీరు నడపండి అన్నాను అనుకోండి, నన్ను ఎవరైనా ఏమైనా అంటారా? మేము ప్రేమింట్లో ప్రార్థన పెట్టి వచ్చినా, నేను చాలే వర్షం వస్తుంది మీరు నడపండి అంటే ఎవరైనా ఏమైనా అంటారా నన్ను? ఇజ్రాయెల్ సార్. కానీ బెల్లం పిల్లలతో సహా వర్షంలో వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకు వచ్చానంటే నేను నా దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటాను నేను. అందువల్ల దేవుడు ఏంటంటే, నేను ఒక చిన్నది కోరుకుంటే నేను అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు కనుక ఆయన వైరాలో బైబిల్ క్లాస్ బైబిల్ కాలేజ్ ఇచ్చారు నాకు. స్కూల్ కాదు సునేది, మళ్ళీ చెప్తాను మీకు. వైరాలో బైబిల్ స్కూల్ కాదు మనకు వచ్చింది, బైబిల్ కాలేజ్ వచ్చింది. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఎందుకు అంత ముందుకు వెళ్ళిపోయాను, నాకంటే ముందున్న వాళ్ళందరూ ఎందుకు వెనకైపోయారు? ఎందుకంటే ఇచ్చే విషయంలో, నేను నా దేవుని కోసం చేసే విషయంలో ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా వెనక తీయను అసలు. నేను
ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని చీత్కారాలు వచ్చినా నా దేవుడి పనే ముఖ్యం అనుకుంటాను. నేను నా దేవుడి కోసమే పని చేయాలనుకుంటాను. నా దేవుడితోనే నా జీవితం, సావారేమో నా దేవుడితోనే అనుకుంటాను. కనుక దేవుడు ఏం చేశారంటే నన్ను ముందుకు తీసుకొచ్చారు. ఉన్న వాళ్ళందరినీ ఎనికి దోసేస్తే అందరు కలిసి ఏమనుకుంటున్నారు, మేమందరం ఎంతమంది ఉంటే వైరాలో నిన్నగాక మొన్న వచ్చినాడు, ఆయనకి కాలేజీ రావడం ఏంటి అని. నాకేం రాలేదు అది సుమి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ప్రేమించి నేను కొన్ని వదిలేసుకుంటే వాటికి సంబంధించిన 100 రెట్లు తిరిగి ఇచ్చారు అంతే. నెల వచ్చేసరికి 7,000 కిరాయి కట్టాలి నేను. సపోర్ట్లు ఆగిపోయి చాలా కాలం అయిపోయింది, సపోర్ట్లే ఉంది. అయినా సరే 7,000 కిరాయి కట్టాలి. ఉండి మా సమాధానం అడిగింది, నీకు ఎన్ని వేల రూపాయలు వస్తే నువ్వు ఇక్కడ ఈ కిరాయి కట్టాలి, కారు కొనాలంటావు, దానికి ఈఎంఐ కట్టాలి, నువ్వు ఇంకా అది కొన్నాను అంటావు, ఇది కొన్నాను అంటావు, ఇన్ని డబ్బులు ఆడికి వస్తాడు. నాకు కూడా తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, దేవుని సమక్షం ఇక్కడ నిలబడి చెప్తున్నాను, అవి ఎలా వస్తాయో నాకు తెలియదు అసలు. కానీ నా దేవుడు నన్ను పస్తు పండుగ పెట్టడు, నన్ను అవమానాలు పాలు చేయడు, ఇదొకటి మాత్రం నాకు తెలుసు. అది ఎటు నుంచి వచ్చిందో ఒకటి తెలియదు నాకు. మీ అందరికీ నేను ఇదే నేర్పుతున్నాను. ముందు దేవుని మీద ప్రేమతో, దేవుని ఎడల విశ్వాసంతో, దేవుడు ఉన్నాడు, తన్ను వెతుకు వారందరికీ ఫలము దయచేస్తాడని ఎవరైతే నమ్ముతారో వారికి ఖచ్చితమైనటువంటి సంఘటన 100 రెట్లు భూమి మీదనే. ముందు భూమి మీద 100 రెట్లు, ఇది అయిపోయినాక ఖచ్చితమైనటువంటి పరలోకం. అందుకే మొదట ఉన్నటువంటి వాళ్ళందరూ ముందు నుంచి మేము ఆడున్నాం, మేము మా పిల్లల్ని వదిలేసిపోయి అక్కడ ట్రైనింగ్ చేసాం, మేము ఒక్కొక్కరు 3 సంవత్సరాలు అక్కడ పోయి మేము చేస్తే వీళ్ళకి ఇప్పుడు ఫ్రీగా సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి అని కోరుకుంటున్నారు అందరూ. ఈర్ష్య, అసూయతో. కానీ ఇది ఎలా వచ్చిందంటే ఇది దేవుడు ఇస్తేనే వచ్చింది. నేను ఒకసారి మీ అందరికీ ఇదే విషయం చెప్తాను. మొదటివాడు మొదటివాడు అనే ఈ ఆలోచన చేస్తున్నప్పుడు నేను మీతో ఒక చిన్న విషయం చెప్తాను. నేను మీకు యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం చెప్తాను. నేను మీకు మత్తయి సువార్త 20 మొదటి 16 వచనాలు అలా పెట్టండి మీరు తెలిసి. నేను చెప్తుంటాను, దాంట్లో చూస్తూ ఉండండి మీరు. మత్తయి సువార్త 20 మొదటి 16 వచనాలు చూడండి, అసలు ఏముందో. ఒక యజమానుడు ద్రాక్ష తోటని ఆయన నాటించినప్పుడు దాంట్లో పనిచేయడానికి పనుల కోసం ఆయన వెళ్ళి ఎతుకుతున్నాడు. ఇది ఆ ద్రాక్ష తోట ఉపమానం. అక్కడ పనిచేయడానికి కూలీల కోసం చూస్తున్నాడు ఆ యజమానుడు. పొద్దున్నే లేచి అడ్డ మీదకు పోయాడు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూలీలు కనపడగానే వాళ్ళందరితో ఒక ఒడంబడిక చేస్తున్నాడు. ఏంటి ఒడంబడిక? మీకు రోజుకి 1 దేనారం కూలి ఇస్తాను, పనికి వస్తారా అని అడిగాడు. డాక్టర్ గారు 1 దేనారం ఇస్తాను నేను మీకు ఒక రోజుకి, మీరు పనికి వస్తారా అని అడిగితే వాళ్ళందరూ ఓకే అన్నారు. వాళ్ళందరిని తెచ్చి పనిలో పెట్టారు. మళ్ళీ 9 గంటలప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది గ్రూపు పని లేకుండా కనపడగానే వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను ఏదైనా నా ఇష్టం వచ్చింది మీకు ఇస్తాను, రండి పొలాల్లో పని చేద్దరు కానీ అని వాళ్ళని తీసుకొని వచ్చి పొలంలో ఆ ద్రాక్ష తోటలో వదిలిపెట్టి మళ్ళీ 12 గంటల టైంలో వెళ్ళారు ఒకసారి. అప్పుడు ఇంకా కొంతమంది పని వాళ్ళు కనపడ్డారు. వాళ్ళని తీసుకొని వచ్చి సేమ్ వాళ్ళతో కూడా ఇదే మాట చెప్పారు, నా ఇష్టం వచ్చినంత ఇస్తాను నేను మీకు, రండి లోపల పొలంలో పని చేద్దరు కానీ రండి ద్రాక్ష తోటలో అని. మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడు ఒకసారి. అక్కడ ఇంకొద్ది మంది కనపడితే వాళ్ళతో కూడా అదే చెప్పి నా ఇష్టం వచ్చినంత ఇస్తాను నేను, మీరు రండి పనికి అని తీసుకొచ్చి సాయంత్రం 5 గంటలప్పుడు మళ్ళీ బయటికి పోయాడు. 5 గంటలకు పోతే మళ్ళీ కొద్దిమంది ఉన్నారు. వాళ్ళని మాత్రం ఒక ప్రశ్న అడిగాడు, ఎందుకు మీరు ఇలా పని లేకుండా ఇలా ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు పని చేయకుండా అని. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మాకు ఎవరూ పని చేయలేదు, మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, రా పని చేద్దాం. 5 గంటలప్పుడు పనిలో పెట్టుకుంటే 6 గంటలకు పని దిగిపోయారు అందరూ. రవి సార్ 6 గంటలకు పని దిగిపోయారు అందరూ. ఎన్ని గ్రూపులు పని చేసాయో తెలుసా దాంట్లో? పొద్దున్నే 8 గంటలకు పనికి పోయినాడు ఉన్నాడు, 7 గంటలకే పనికి పోయినాడు ఉన్నాడు, 9 గంటలకు పనికి పోయినాడు ఉన్నాడు, 12 గంటలకు పనికి పోయినాడు ఉన్నాడు, 3 గంటలకు పనికి పోయినాడు ఉన్నాడు, సాయంత్రం గంటలో పని అయిపోయిన తర్వాత 5 గంటలకు పనికి వచ్చినాడు ఉన్నాడు. ఇప్పుడు పని అంతా దిగిన తర్వాత ఆ యజమాని ఏం చేశాడంటే గుమాస్తాన్ని పిలిచి వాళ్ళందరికీ తలా 1 దేనారం ఇచ్చి పంపించారు. అందరికీ తలా 1 దేనారం.
ఇప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్ సార్, పొద్దున 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 గంటలు వచ్చినోడికి కూడా ఒకటే ధ్యానారం దొరికింది, పొద్దున 7 గంటలు వచ్చినోడికి కూడా ఒకటే ధ్యానారం దొరికింది. ఇప్పుడు వాడు చాలా లోపల అంత మదన పడుతున్నాడు. ఏంటి, వాడికి ఒకటి దొరికింది కదా, నాకు ఇంకేమైనా ఎక్కువ దొరికిద్దేమో అని. అప్పుడు వాళ్ళు అలా అనుకుంటుంటే ఆ యజమానులు ఏం చేశారంటే, నా సొమ్ము నా ఇష్టం వచ్చిన వాడికి ఇవ్వడానికి నాకు ఆ హక్కు లేదా? మీరు ఎందుకు నా విషయంలో అభ్యంతర పడుతున్నారు? నీకు నాకు మధ్యలో ఒడంబడిక ఏంటి అసలు నీకు నాకు మధ్యలో ఒడంబడిక? నేను నిన్ను పనిలో పెట్టుకునేటప్పుడు ఏం చెప్పి పనిలో పెట్టుకున్నా అది ఇచ్చానా లేదా నీకు? ఏమంటే ఇజ్రాయెల్ సార్, పనిలో పెట్టుకునేటప్పుడు నీకు ఒక దేనారం ఇస్తా, ఒకరోజు కూలి అని చెప్పి నిన్ను తీసుకొచ్చే పనిలో పెట్టుకున్నాను, దేనారం ఇచ్చానా లేదా? మరి మిగతా నా సొమ్ము నేను నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా అని అడిగాడు ఆయన. బాగా ఆలోచిస్తూ ఉండండి. 7 గంటలకు వచ్చిన వాడు ఎంత శ్రమపడి ఉంటాడు? 9 గంటలు పనిచేశాడు వాడు. ఇజ్రాయెల్ సార్, 7 గంటలకు వచ్చిన వాడు 9 గంటలు పనిచేశాడు. 9 గంటలకు వచ్చిన వాడు 7 గంటలు పనిచేశాడు. 12 గంటలకు వచ్చిన వాడు 5 గంటలు పనిచేశాడు. 3 గంటలకు వచ్చిన వాడు 3 గంటలు పనిచేశాడు. మరి 5 గంటలకు వచ్చిన వాడు 1 గంట మాత్రమే పనిచేశాడు. కానీ అక్కడ చూస్తే మాత్రం ఏముందంటే అంతా సేమ్ టు సేమ్, అందరికీ ఒకటే తేడా. మొదటి వాళ్ళు అనేకులు కడపటి వాళ్ళు అయిపోతారని, కడపటి వాళ్ళు అనేకులు మొదటికి వచ్చేస్తారని ఈ ఉపమానం మీకు అర్థం కావడం కోసం యేసులో చెప్పినటువంటి ఈ ఉపమానం తీసి మీకు చెప్తున్నాను. దాని కింద కూడా అదే ఉంది. 16వ వచనం చూడరా ఏముందో ప్రియాంక, వినపట్ల. ఈ ప్రకారమే కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళు అనేకులు కడపటి వాళ్ళు అవుతారని ఈ ఉపమానం చెప్పినాక యేసుప్రభు చెప్పారు. దీంట్లో భావాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఇది ఇలాగే పెట్టండి, నేను ఇంకొక ఉపమానం చెప్తాను. ఒక ఇంటి యజమానుడు లేచి తలుపేసిన తర్వాత బయట నుంచి కొంతమంది వచ్చి తలుపు కొడుతున్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో వెళ్ళిపోదాం మనం. 22 నుంచి 30 వరకు అలా తెలిసి పెట్టండి, నేను చెప్తుంటాను, మీరు చూస్తూ ఉంటాను దాన్ని. ఇంటి యజమానుడు లేచి తలుపేసిన తర్వాత బయట నుంచి వచ్చి తలుపు కొడుతున్నారు. ఏం కొడుతున్నారు తెలుసా? అయ్యా మాకు తలుపుది, అయ్యా మాకు తలుపుది అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు లోపల నుండి, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు అని. తలుపు కొడుతుంటే మీరు ఎక్కడి వాళ్ళో నాకు తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు లోపల ఉన్న బయట ఉన్నవాడు ఊరుకుంటాడా? అన్ని రుజువులు చూపిస్తున్నారు ఆయన, అన్ని రుజువులు. ఇగో నీకు నాకు మధ్యలో ఈ సంబంధం ఉంది, నీకు నాకు మధ్యలో ఈ అనుబంధం ఉంది, నువ్వు నేను కలిసి ఈ పనులు చేశామని ఒక పెద్ద లిస్టు చదువుతున్నారు వాళ్ళు అక్కడ ఉండి. ఏంటట? మేము నీ నామంనా, ఏంటట్రా ప్రియాంక, మేము మీ సమక్షంలో తినుచు త్రాగుచు ఉండలేదా? నీతోనే కలిసి అయ్యా మేము భోజనం చేసాం, నీతో కలిసి తిన్నాం, నీతో కలిసి తాగాం, మేము తెలియదు అంటావేంటి నువ్వు అని. దాని తర్వాత ఇంకోటి కూడా ఉంది. నువ్వు మా వీధుల్లో ప్రకటిస్తున్నప్పుడు, నువ్వు మా వీధుల్లో సువార్త చెప్తున్నప్పుడు నీతో కలిసి మేమందరం రాలేదా? అంటే వాళ్ళందరూ ఫస్ట్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళే. మరి సుమి ఆయన దగ్గర ముందు వరుసల్లో ఉన్న వాళ్ళే. కానీ మీరెవరో నాకు తెలియదని అనిపించుకునే స్థాయికి ఎందుకు పడిపోయారు వాళ్ళంతా? ఆలోచించండి, మీరందరూ బాగా ఆలోచిస్తూ ఉండండి. ఎందుకు వాళ్ళు ముందు వరుసలో ఉండి ఆయనతో కలిసి తిని త్రాగి ఆయనతో కలిసి సువార్త ప్రకటించి ఆయనతో కలిసి నడిచిన వాళ్ళే మీరెవరో నాకు తెలియదని అనిపించుకునేంత హీన స్థితికి దిగజారిపోయి ఎందుకు పడిపోయారు వాళ్ళు? దీని గురించే మళ్ళా కిందకు వచ్చినా కూడా ఇదే విషయం చెప్పారు ఆయన. ఏం చెప్పారు? కడపటి వాళ్ళు అనేకులు మొదటి వాళ్ళు అయిపోతారు, మొదటి వాళ్ళు అనేకులు కడపటి వాళ్ళు అయిపోతారు అని చెప్పేశారు. అంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త దూరం జరిగిపోయారు, ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళు కాస్త దగ్గరకు వచ్చేసారు ఆయన దగ్గరకు పోవాలి. ఎందుకు జరిగింది? ఏంటి ఇది? ఏం సంభవిస్తే వాళ్ళకి ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైందిరా? కర్మ ఏమి అంత క్లిష్ట పరిస్థితి ఎందుకు ఎదురైంది వాళ్ళకు? ఆయన పక్కన ఉన్నవాళ్ళే, ఆయనతో కలిసి తిన్నవాళ్ళే, ఆయనతో కలిసి తాగిన వాళ్ళే.
ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితి ఎదురైంది వాళ్ళకు? వాడు ఎక్కడో కడపటి వాడుగా దూరంగా వెళ్ళిపోయి దూరం నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, దీన్ని ఇలాగే పెట్టుకోండి, ఇలాగే బాగా అర్థం కావడం కోసం పాత నిబంధనలో వెళ్ళి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా కొంచెం ఎక్కువ సులువుగా అర్థం కావడం కోసం. ముందు ఇస్సాకు పుట్టాడా, ఇస్మాయిల్ పుట్టాడా? ఎవర్రా? ఇస్మాయిల్ పుట్టాడు ముందు. కానీ దేవుడు ఎవరికి దేవుడు అని అనిపించుకున్నాడో తెలుసా? నేను ఇస్సాకు దేవుడను అని చెప్పుకున్నాడు. ఇస్మాయిల్ దేవుడు అని అనిపించుకోలే మొదట పుట్టినప్పటికీ కూడా. ఎందుకు? లోపం ఎక్కడుంది? వాగ్దానం ద్వారా రావాల్సినటువంటి సంతానానికి ముందుగానే అక్రమంగా వచ్చేసాడు కనుక ముందు పుట్టినా జ్యేష్ఠుడు పుట్టినా వాడు మొదటి వాడైనా సరే వాడిని చివరికి తోసిపడేశారు. వెనక పుట్టిన వాడైనా ఇస్సాకుని ముందుకు తీసుకొచ్చి వాగ్దానం వల్ల అయినటువంటి సంతానం అని చెప్పారు ఆయన. మీరు బాగా ఆలోచిస్తుండవాలి. ఎందుకంటే మొదటివాడు ఏ విధంగా కడపటివాడు అయిపోయాడో, కడపటివాడు ఏం చేస్తే ముందుకు వచ్చాడో ఆలోచించాలి మనం అందరం. మళ్ళీ ఇప్పుడు రెండో ప్రశ్న వేస్తాను నేను మీ అందరికీ మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి మీ అందరికీ నేను ఇంకో ప్రశ్న వేస్తాను. యాకోబు ముందు పుట్టాడా, యాకోబు ముందు పుట్టాడా, ఏశావు ముందు పుట్టాడా? వీళ్ళిద్దరు పెద్దోడు ఎవర్రా? ఫస్ట్ పుట్టింది ఎవడు? మొదటివాడు ఎవడు? వాళ్ళిద్దరిలో ఏశావే మొదటివాడు. కానీ దేవుడు నేను యాకోబు దేవుడు అని చెప్పుకున్నారే, నేను ఇశ్రాయేలీయుల దేవుడు అని చెప్పుకున్నారే. ఆ యాకోబు పిల్లలు వాళ్ళతో వచ్చినటువంటి సంతానం ఉందా వాళ్ళకి మాత్రమే దేవుడు అని చెప్పుకున్నారే. ముందు పుట్టాడు కదా, పుట్టినప్పుడు కూడా చాలా ఎర్రగా మంచి అందంగా పుట్టాడని రాశారు బైబిల్లో. నిన్న ఇది అంతా నేను చదువుతున్నప్పుడు అక్కడ ఏశావు గురించి అద్భుతంగా రాశారు. ఏంటంటే చాలా అందగాడు పుట్టాడట ఫస్ట్. కానీ పుడుతున్నప్పుడే లోపల ఫైట్ జరుగుతుందంట. వాళ్ళమ్మ అనవసరంగా నేను ప్రెగ్నెంట్ అయినా ఎందుకురా దేవుడా ఇదంతానే ఆమె బాగా విచారపడిందని రాయబడింది బైబిల్లో. నేను అనవసరంగా ప్రెగ్నెంట్ అయినా లోపల పిల్లలు తన్నుకుంటున్నారు లోపల అని. కానీ ముందు ఏశావు పుట్టిన తర్వాత వెనకనే యాకోబు పుట్టి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ అన్న మడవ పట్టుకొని పుడుతున్నాడు. వీలైనంత వరకు ముందు రావాలని ట్రై చేస్తాడు. ఆ మడవ పట్టుకొనే వచ్చేసాడు. కానీ వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దేనికి ఒక పెద్దవాడు పడిపోయాడో, దేనికి చిన్నవాడు పైకి లేపబడ్డాడో ఆలోచిస్తే కేవలం చిక్కుడుకాయల కూరగా పడిపోయాడు వాడు. అంతే, కేవలం చిక్కుడుకాయల కూరగా ఆశపడి తన జ్యేష్ఠత్వపు హక్కుని తమ్ముడు కమ్మేసుకున్నాడు వాడు. ఆలోచిస్తున్నాను నేను. అందుకే మీ మధ్యలో ముందున్నవాడు ఎందుకు వెనకైపోతాడో, వెనకున్నవాడు ఎందుకు ముందుకు వస్తాడో చూస్తున్నాను నేను. ఎవడు 100 రెట్లు పొందుతాడు? ఎవడు 100 రెట్లు పొందుతాడు? ఎవడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడో, ఎవరైతే దేవుని కొరకు తన జీవితాన్ని ఇస్తాడో, ఎవడైతే దేవుని కొరకు తన సమయాన్ని, కాలాన్ని, తన ధనాన్ని, తనకున్నటువంటి శక్తిని, యుక్తులను అన్నీ ఎవడైతే దేవునికి ఇస్తాడో అతడు దేవుని దగ్గరకు వెళ్ళిపోతాడు. కానీ ఎవరైతే మేము ముందు నుంచే మేము పుట్టుకవానే దేవుడి పిల్లలు, మేము దేవుడు మావాడు, దేవుడు మాకు దేవుడు అని, మా పితరుల దేవుడు, మాకు ముందున్నటువంటి వాళ్ళ దేవుడు, మా తాత దేవుడు ఏనే, అందుకే ఇప్పుడు మా దేవుడు అయిపోయాడని అనుకునే వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయి కడపటి వాళ్ళు అయిపోతున్నారు. అప్పటికప్పుడే నమ్మి, అప్పటికప్పుడే యేసునామంలో బ్యాప్టిజం పొంది, అప్పటికప్పుడే క్రీస్తు సంఘంలో ప్రవేశించిన వాడు మొదటి వాడు అయిపోతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అప్పటి నుంచి తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వెనకైపోతున్నారు. ఎందుకు? దీంట్లో ఎక్కడొచ్చింది రావు? మనం బాగా ఆలోచిస్తూ ఉండాలి వీటన్నిటిని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి దేవుని నిత్య సంకల్పం చూస్తా ఒకసారి నేను. ఎందుకు వెనుకున్నవాడు ముందైపోతున్నాడో, ముందున్నవాడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాడో మనం ఆలోచించబద్ధులమై ఉన్నాం. మనం దేవుడి కొరకు జీవించబద్ధులమై ఉన్నాం అనే సంగతిని మర్చిపోయి దేవుడు మనందరినీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన చేసిన గొప్ప నిత్య సంకల్పం ఏంటో మర్చిపోతున్నాం. నేను ఎవరిని తప్పుపడను, నేను ఒక్కొక్కసారి నేను చెప్తున్నటువంటి లెసన్స్ అన్నీ ఒకసారి యూట్యూబ్లో వెనక్కి వెళ్ళి ఒక 10 సంవత్సరాల క్రితం అంతకుముందు నుంచి పెడుతున్నాం మనం. అవన్నీ ఒకసారి నేను అబ్జర్వ్ చేస్తుంటే ఇంత గొప్ప డాక్టర్ని చెప్పాను నా పిల్లలకు, నేను ఇన్ని గొప్ప గొప్ప సంగతులను నా పిల్లలకు బోధించానా అని ఆశ్చర్యపోతుంటాను నేనే.
కానీ విన్నటువంటి మీలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం కలిగించే జీవితం కానీ, ఆశ్చర్యం కలిగించే పద్ధతులు కానీ, ఆశ్చర్యం కలిగించే ఆ లైఫ్ స్టైల్ కానీ కనపడలేదు నాకు. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడున్నట్టే ఇంకో 10 ఏళ్ళకైనా ఉంటారు, ఆ 10 ఏళ్ళకు ఉన్నట్టే చనిపోయేంత వరకు అలాగే ఉంటారు. ఏ మార్పు కనపడట్లేదు. అసలు లోపం ఎక్కడుంది? చెప్పేవాళ్ళు ఉందా? వినేవాళ్ళు ఉందా? దాన్ని తీసుకునేవాళ్ళు ఉందా? ఎక్కడుంది లోపం అంతా? 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగం చదువుతారు ఒకసారి, నేను చదవండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని భూమి రవ్వంతైనను సృజింపబడక మునిపే క్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. ఈ నిత్య సంకల్పం తెలియకపోవడం వల్ల మేము దేవుని పిల్లలమే, మా తరతరాలుగా మా తాతల నుంచి కూడా మేమందరం దేవుని పిల్లలమే. మాకు దేవుడు తెలుసు, దేవుడు మా తాతకు తెలుసు, మా నాన్నకు తెలుసు, నాకు తెలుసు, నా కొడుకుకి తెలుసు, రాబోయే నా మనవడికి తెలుసు అని ఇలాగ అనుకొని మనమందరం పేరుకు దేవుని పిల్లలుగా ఉంటున్నామే, కానీ దేవుని నిత్య సంకల్పం ఏంటో తెలియలేక నేను అందుకే ఇందాక అదే చెప్తున్నాను. ఎంతోమంది ఉండగా నాకెందుకు వచ్చింది అవకాశం? ఎంతోమంది ఉండగా నాకు మాత్రం ఈ అవకాశం ఎందుకు వచ్చింది? ఆలోచించండి మీరందరూ. మీకు తెలుసు, నేను 20 సంవత్సరాల నుంచి మీ మధ్యలో ఉన్నాను. నేను మీలో ఉన్నటువంటి అనేకమైన పిల్లలకు నేను పెళ్ళిళ్ళు చేశాను. నేను మీ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ జిమ్మన్న దగ్గర నుంచి మొదలు పెడితే, నేను డాక్టర్ గారి దగ్గర మొదలు పెడితే అందరూ చాలామంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను. నేను స్థానిక సంఘంలో ఎంతోమంది పిల్లలకు బ్యాప్టిజం ఇచ్చాను. నేను ఎంతోమంది కుటుంబాల్లో నేను ఒక సభ్యుడిగా ఉండిపోయాను. నేను వాళ్ళందరితో కలిసి నా గురించి మొత్తం తెలుసు మీ అందరూ. మీకంటే ముఖ్యంగా డాక్టర్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఒకనొక సమయం వచ్చినప్పుడు తినడానికి భోజనం కూడా లేకపోతే డాక్టర్ గారు లాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ పోయి 1 కిలో బియ్యం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 10 రూపాయలు తయారు చేసి కూరగాయలు కొనుక్కొచ్చి ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి నాకు. అలాంటి పరిస్థితుల నుంచి మనం ముందుకు వచ్చేసి అందరినీ కాదని బైబిల్ కాలేజీ, తెలంగాణ రాష్ట్రంలో బైబిల్ కాలేజీని మనం స్థాపించే, రాష్ట్ర స్థాయిలో స్థాపించే ఒక కాలేజీని మనకి ఇవ్వగలిగినంత స్థాయి మనకి ఎట్లొచ్చింది? ఇదంతా ఎక్కడో 7 అడుగులు ఉన్నటువంటి నేను మొదటి వాడిగా ఎలా వచ్చాను? నేను మొదట ఉన్నటువంటి అనేకులు మేము అక్కడ పోయి అది చేసాం ఇది చేసాం అని విర్రవీగే వాళ్ళందరూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఆలోచిస్తూ ఉండాల్సింది. మనం బాగా ఆలోచిస్తూ ఉండాలి. 10 రూపాయలు పెట్టి గోధుమ పిండి కొనని ప్రతి వాడికి కూడా పూరి తినే అవకాశం లేదు, పూరి తినే హక్కు లేదు వాడికి. అంతే. కష్టపడి 10 రూపాయలు పెట్టి గోధుమ పిండి కొన్నవాడికే ఆ పూరి తినే హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది. 10 రూపాయలు పెట్టడానికి మనసు రాని నీకు పూరి తినే హక్కు లేదు, అసలు అధికారం లేదు. నీకు ఆశపడడం కూడా వేస్తే నువ్వు నాకు అది కావాలి ఇది కావాలని ఆశపడదు. ఎప్పుడైతే నా నిమిత్తం, సువార్త నిమిత్తం నువ్వు ఏదైతే నువ్వు ఇస్తావో అది ఏదైనా కానీ ఎలాంటిదైనా కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో ధనం గురించి, ఇదేదో కానుకల గురించి, ఇదేదో డబ్బుల గురించి చెప్తున్నాం అనుకుంటున్నారు. ఇది తప్పు. అసలు తప్పున్నారే. ఒక చిన్న విషయం చెప్తాను, నేను మళ్ళీ చెప్తాను. అంటే ఊరికే సోది మేళం లాగా ఉంటుందిలే, కానీ ఇదంతా అయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నేను భద్రా దగ్గర టిఫిన్ తినడానికి వెళ్తాను, నేను లేదా వెంకటేశ్వర హోటల్లో టిఫిన్ తినడానికి వెళ్తాం. సత్యన్న నాకు సాక్ష్యం ఉంటారు, డాక్టర్ గారు సాక్ష్యం ఉంటారు. ఇలాంటి వాటికి పెడితే ఎవరైనా వచ్చి ఒక 2 రూపాయలు రూపాయి అని అడుగుంటే అక్కడ వాడికి నేను రూపాయి కూడా ఇయ్యను. అసలు ఒక్క రూపాయి కూడా ఇయ్యను. అడిగినా కూడా వాడు మొత్తుకున్న రూపాయి కూడా ఇవ్వను. కానీ వాడికి 30 రూపాయలు టిఫిన్ పెడతాం, తిను పో అంట. టిఫిన్ కొనిచ్చి వాడు తాగడానికి ఒక సీల్ వాటర్ బాటిల్ కొనిస్తా వాడికి. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ముసలోడు కానీ ఎవరైనా రూపాయి కూడా ఇవ్వను సుమి నా దగ్గర డబ్బు. ఎందుకంటే నేను నా దగ్గర ఉండే డబ్బు నానే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఏదో చేతి పనులు చేసుకొని సంపాదించుకునే డబ్బులు నా దగ్గర రూపాయి కూడా ఉండదు. నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి దేవుని పేరు మీద నా దగ్గరకు వచ్చే రూపాయి. అది చాలా విలువైనది, అద్భుతమైనది. అది దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 100 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకుంటాను నేను. అలా ఎవడైనా ఒకడు వచ్చి 10 రూపాయలు ఈ రూపాయి అని అడిగితే ఇయ్యను నేను వాడికి. నాకు వాడికి ఇయ్యొచ్చు, మనం వాడికి అర్హత ఉంది, వాడికి మన డబ్బులు మనం ఇయ్యొచ్చు అని అనిపిస్తే జేబులో 50 ఉన్నా ఇస్తా, 100 ఉన్నా ఇస్తా. వాడికి రూపాయి అని అడిగిన వాడికి కాదు. అసలు కడుపు నిండా అన్నం పెడతాం, వాళ్ళకి పంపించేస్తాం. నేను ఇలా ఉంటాను కనుకనే
వందల మందికి ఆహారం పెట్టే అవకాశం ఇచ్చారు దేవుడు. నేను ఇలా ఉంటాను కనుకనే ఇక్కడ అందరినీ కాదని ముందు వరుసలో నన్ను తీసుకొచ్చి నిలబెట్టారు దేవుడు. నేను అలా ఉంటాను కాబట్టే నన్ను ముఖం మీద ఊచిన వాడు, నన్ను నా వెనక గోతులు తమ్మిన వాడు కూడా నా ముందు నిలబడి మౌనంగా కూర్చోవలసిన పరిస్థితులు ఉంటాయి. వాడు దేవుడు గొప్పవాడు. దేవుని సేవకులు, దేవుడు ఎంత గొప్పవాడో తన సేవకులను, తన పిల్లలను దేవుడు అంతే గొప్పగా ఉంచుకుంటాడు. ఊరికిన జనరల్గా మీ అందరికీ ఇదే విషయం చెప్తాను, మాటికి ఇదే విషయాలు చెప్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుడితో కలిసి నడుద్దాం. రండి, దేవుని కొరకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మనం అందరం ఏం పెద్ద నీతిమంతులుగా ఉన్నామని నేను ఎవరిని గురించి అయితే ఒక సర్టిఫికేట్ ఇవ్వలేను. ఒకరిని ఎవరినైనా బ్లేమ్ చేసి ఇక్కడ కూర్చోబెట్టలేను. నేను ఎవరికి అవమానం కలిగజేసే పని కాదు, కానీ ఒకరిని ఘనత ఇచ్చే పని కానీ చేయను. దేవుని దృష్టిలో అందరూ సమానం. వాని క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రతివాడు పొందేలాగానే దేవుడు నిర్ణయించారు. ఆ బ్యాచ్లో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను, మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కడే ఉంటే ఏం లాభం, మీరు కూడా రావాలని కోరుకుంటాను. నేను దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించరాదు. మొదటివాడు కడపటివాడు ఎందుకు అయ్యాడంటే వాడు ముందు వరుసలో అయితే ఉన్నాడు, కానీ చేయాల్సినటువంటి పనులు ఏమీ చెయ్యలేదు. ఏ కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలో ఆ పనులను నిర్వహించలేదు. ఎక్కడో 7 ఎన్నికలు వచ్చిన చేయడం వల్ల ఏమైందంటే వీడిని ఎన్నిక నెట్టేసి వాడికి ముందు ఇచ్చేశారు. దేవుడు ఎంత గొప్ప స్టేట్మెంట్ భూమి మీద ఇచ్చారంటే, నేను అబ్రహాము దేవుడను అన్నాను, ఇస్సాకు దేవుడను అన్నాను, యాకోబు దేవుడను అన్నాను, ఇశ్రాయేలీల దేవుడను అన్నారు. ఇంత దేవుడే స్వయంగా నేను వాళ్ళ దేవుడిని అని చెప్పుకుంటే వాళ్ళందరినీ ఎనికి తోచేసి యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో చేర్చబడ్డవాడు ముందు వరుసలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఘనత? ఏమండి డాక్టర్ గారు, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే స్వయాన చెప్తున్నారు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇశ్రాయేలీల దేవుడను అని చెప్పుకున్నటువంటి ఆ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరినీ వెనక్కి తోసేసి మనం ముందు వరుసలోకి వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళామంటే యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, ఆయన చేసిన నిత్య సంకల్పంలో మనమును పాలిభాగస్తులుగా అవడం ద్వారా, ఆయన నామంలో బ్యాప్టిజం పొందడం ద్వారా, ఆయన కట్టినటువంటి ఆ క్రీస్తు సంఘంలో మనం సభ్యులుగా ఎంచబడడం ద్వారా మనం అందరం ముందుకు వచ్చేసాము అనుకున్నటువంటి వాళ్ళందరం. ఏ విధంగా అంటే ఏశావు యాకోబు కంటే వెనకబడిపోవడం, వెనకున్నటువంటి యాకోబు ఏశావు కంటే పెద్దవాడిగా జ్యేష్ఠత్వపు హక్కుని అనుభవించడం. ఇలాగ అంత మాత్రమే కాదు, ముందు పుట్టినటువంటి ఇష్మాయిల్ అయినా సరే అడవిలో పోయి అక్కడ ఆ సంతానంగా పెరగడమే కానీ దేవునికి అనుకూలమైనటువంటి సంతానంగా వెనక పుట్టినటువంటి ఇస్సాకు ఏ విధంగా దేవుని వలన అయినటువంటి వాగ్దాన సంతానంగా ఎత్తబడ్డారో, అదేవిధంగా మనము కూడా దేవునికి వాగ్దాన సంతానముగా ఉండాలని దేవుడు మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం నెరవేర్చాలని కోరుకున్నారు ఆయన. అలా నెరవేర్చిన వాళ్ళు మాత్రమే నా తల్లి నా తండ్రి, ఇదే కదా చెప్పారు ఆయన. ఎవరు నా తల్లి, ఎవరు సహోదరులు, ఎవరయ్యా వీళ్ళందరూ బంధువులు, ఎవరు ఈ స్నేహితులు అని యేసుప్రభు ప్రశ్న ఇస్తే ఎవరు అని ఆయన ఏం సమాధానం చెప్పారంటే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే ముందు వరుసలో, మిగతా వాళ్ళందరూ సొంత వాడైనా బ్యాక్లో అయినా వాడు వెనక బెంచులోకి వెళ్ళిపోవాల్సింది. ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళంటే, వాళ్ళు తరతరాలుగా వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయినటువంటి సంగతి ఏంటంటే, మేము దేవుని పిల్లలమే, మేము ఏం చెప్పినా పర్లేదు. ఆల్సి నువ్వు చేస్తేనే దేవుని పిల్లలు. ఈ విషయం తెలుసుకున్నవాడు మాత్రం ముందు వరుసలో, తెలియని వాడు ఎప్పటికీ వెనక వరుసలోనే. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుకున్నాను. మీ అందరికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు అద్భుతమైనటువంటి లెసన్స్ అందిస్తున్నాను. నేను ఎప్పుడు చెక్ చేసుకున్నా నా దగ్గర అద్భుతమైనటువంటి లెసన్స్ మీకు అందించినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. మీరు వాటన్నిటిని తీసుకోవాలి. వీలైతే మీరందరూ వెళ్ళి వాటన్నిటిని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి. వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్లో ఉంటాయి ఈ వీడియోలు అన్నీ. నిన్న చూస్తుంటే జిమ్మలో చెప్పిన అద్భుతమైనటువంటి లెసన్ ఉంది దాంట్లో. జిమ్మను మానేశాడు చెప్పడం. సత్యని చెప్పినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లెసన్స్ ఉన్నాయి. ఆయన కూడా మానేశాడు చెప్పడం. ఏం పుట్టిందో ఏం మూడిందో వీళ్ళకి నాకు తెలియదు, కానీ దేవుని పని చేయడం మానేశారు వీళ్ళు.
వాళ్ళకి ఎక్కువ లెసన్స్ చెప్పాలా, ఎక్కువ నాలెడ్జ్ చేయాలి, ఎక్కువ ఆత్మను రక్షించి భుజాల మీద వేసుకొని మరలోకం తీసుకెళ్ళిపోవచ్చినటువంటి యుద్ధ వీరులు ఎందుకు బ్యాక్ అయిపోయారో, మరి వాళ్ళకి ఏ ఇంజెక్షన్ చేయాలో, ఏ ట్రీట్మెంట్ చేయాలో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.